హైదరాబాద్ లో మరోసారి కల్తీ కలకలం. అంబర్పేటలో ఉస్మానియా బిస్కెట్ ఫ్యాక్టరీపై పోలీసులు దాడి చేశారు. బిస్కెట్ల తయారీలో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. బిస్కెట్ల తయారీలో ప్రమాదకరమైన రసాయనాలు వాడుతున్నట్లుగా గుర్తించారు. రంగులు, కెమికల్స్ తో బిస్కెట్లు తయారు చేస్తున్నారు నిర్వాహకులు. కల్తీ కల్తీ కల్తీ, ఎటు చూసినా కల్తీయే, ఏం తిందామన్నా కల్తీయే. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. మొన్నటికి మొన్న రెస్టారెంట్ లో ఫుడ్ కల్తీ భయాందోళన కలిగించింది. ఆ తర్వాత సబ్బులు, డిటర్జెంట్లతో పాటు మస్కిటో రైఫిల్స్ కూడా కల్తీ అని తేలింది. ఐస్ క్రీంలు, చాక్లెట్లు కూడా కల్తీమయం అవుతున్నట్లు అధికారుల దాడుల్లో స్పష్టమవుతోంది. అయితే ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఆహార భద్రతపై ఆందోళన కలిగించేలా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలోని అంబర్పేట్ ప్రాంతంలో ఉస్మానియా బిస్కెట్లు తయారు చేస్తున్న ఓ ఫ్యాక్టరీపై పోలీసులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. ఈ దాడిలో బయటపడిన వివరాలు మరింత కలవరపెడుతున్నాయి. ఆవురావురుమని ఉస్మానియా బిస్కెట్లను తినే ఫుడ్ లవర్స్ కి ఈ చేదు నిజాలు భయపెట్టేలా ఉన్నాయి. పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా బిస్కెట్ ఫ్యాక్టరీలో చేసిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి. బిస్కెట్ల తయారీలో అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు ఉపయోగించినట్లు గుర్తించారు అధికారులు. బిస్కెట్లు ఆకర్షణీయంగా కనిపించేందుకు ప్రత్యేకంగా కెమికల్స్ కలిపి కొత్త రంగులు తయారు చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. తనిఖీల సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న పరిస్థితులు కూడా తీవ్ర ఆందోళన కలిగించాయి. పూర్తిగా అపరిశుభ్రమైన వాతావరణంలో ఉస్మానియా బిస్కెట్లు తయారు చేస్తున్నట్లు తేలింది. పరిశుభ్రతా ప్రమాణాలు ఏమాత్రం పాటించడం లేదని అధికారులు గుర్తించారు. విచారణలో బయటపడిన మరో షాకింగ్ విషయం ఏంటంటే బిస్కెట్ల తయారీలో నాసిరకం పాడైన గుడ్లు ఉపయోగిస్తున్నారు. ఈ గుడ్లు వాడటం వల్ల ప్రజల ఆరోగ్యానికి ప్రమాదమని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇంతటి భయానక పరిస్థితుల్లో బిస్కెట్లు తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలకాటమాడుతున్న కంపెనీ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు అధికారులు. ఆహార భద్రతా ప్రమాణాల విషయంలో రాజీ పడితే కఠిన చర్యలు తప్పవని వ్యాపారులకు హెచ్చరించారు. ఏదేమైనా లేటెస్ట్ గా వెలుగు చూసిన ఈ ఘటనతో హైదరాబాద్ నగరంలో మరోసారి ఫుడ్ సేఫ్టీపై చర్చ మొదలైంది. ఎందుకే సార్ కలర్ జల్దీ కలర్